స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ. వావ్, సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. స్ప్రౌట్స్ తింటూ ఉండాలి, ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటూ ఉండాలి అంటారు. రాజ్మా చాలా మంది ఇష్టంగా, కొంతమంది ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది, కొంతమందికి అస్సలు నచ్చదు. ఇది డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో 2 కాంబినేషన్లో టిక్కీస్ అంటే స్నాక్స్ కాబట్టి అందరూ హ్యాపీగా తింటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా తీసుకొచ్చేసి. పాలకూర. పాలకూరలో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్స్లో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, బట్ న్యాచురల్గా తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా రెండు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఈ పౌడర్ కొబ్బరి పౌడర్, ఇది జీడిపప్పు పౌడర్. ఓకే, సో జీడిపప్పు పౌడర్ కొంచెం రిచ్నెస్ ని పెంచడానికి పర్ఫెక్ట్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రాజ్మాని కొంచెం మిక్సీ పట్టుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా. సో ఉట్టి రాజ్మానే మిక్సీ పట్టుకుంటున్నాం. ఉత్తి రాజ్మానే సరిపోతుంది. సో పర్ఫెక్ట్ గా రాజ్మా అయితే మిక్సీ పట్టింది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఇందులో మనం కొన్ని స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో హెయిర్ లాస్ ఎవరికైతే ఎక్కువ విపరీతంగా ఉంటుందో స్ప్రౌట్స్ ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎవ్రీడే తీసుకోవచ్చు, బికాస్ స్ప్రౌట్స్ లో మనకు ఐరన్, ప్రోటీన్ అండ్ అలాగే మినరల్స్ అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఎక్కువగా మనకు హెయిర్ కి మినరల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. సో బాడీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేయడంలో కానీ, లేదంటే బాడీ మెకానిజంలో కానీ మనకు మినరల్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి అది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో స్ప్రౌట్స్. మరి నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు కూడా యాడ్ చేద్దాము. సో యూజువల్గా ఏంటంటే మనము బంగాళదుంప బైండింగ్కి యూజ్ చేస్తాం. అవును, బైండింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. కావాలంటే మనం ఇందులో ఎగ్ కూడా బీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎగ్ తింటారో వాళ్ళు ఎగ్ కూడా బీట్ చేసుకోవచ్చు. ఎగ్ ఎల్లో మట్టుకు అసలు పడేయచ్చు, ఎందుకంటే దాంట్లోనే మనకు బయోటిన్ కానీ, లేదంటే జింక్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఎల్లో కూడా తీసుకోవాలి. హెయిర్ కి సంబంధించి డైట్ ఫాలో చేస్తున్నప్పుడు ఎగ్ తీసుకునే వాళ్ళు ఎల్లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత మనం పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం ఇందులోనే. కొంచెం పాలకూర. సో ఏదైనా సరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. అందులోనే మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, అలాగే ఇది జీడిపప్పు పౌడర్, కొంచెం జీరా కూడా యాడ్ చేస్తాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకుందాం. సో స్నాక్ ఆప్షన్ కాబట్టి మనం బ్రంచ్ టైంలో తీసుకోవచ్చు అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు అనమాట. బ్రంచ్ అండ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు ఇది. సో మెయిన్ మనకు రాజ్మాతోనే ఆ బైండింగ్ అనేది వచ్చేస్తుంది. అవును. సో అందరూ తీసుకోవచ్చు అంటే అలోపేషియా అనేది ఒక్కొక్కసారి చిన్నపిల్లల వరకు నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఈ రెసిపీ. సో వైటమిన్ కేకి సంబంధించి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ రాజ్మా అండ్ గ్రీన్ లీఫ్ రెండు కూడా అవాయిడ్ చేయాలి. సో వేరే ఏమైనా రీప్లేస్ చేసుకుంటే బెటర్. అవును. ఓకే, ఇంకా మనం టిక్కీస్ లాగా చేసేసుకుందాం. మీరు ప్యాన్ హీట్ చేసేయండి. సో కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని
టిక్కీ లాగా ఒత్తేసుకుందాం. సో దీంతో ఏంటంటే ఎవరైనా లీఫీ వెజిటబుల్స్ తీసుకోలేదనుకో వాళ్ళు పర్ఫెక్ట్గా హైడ్ చేసి తీసుకోవచ్చు. ఎస్, అవును. పిల్లలకైతే ఇది ఇంకా చక్కగా పెట్టేసేయచ్చు, బికాజ్ వాళ్ళకి గ్రీన్ లీఫీ ఒకసారి, సీడ్స్ ఒకసారి అలా ఇస్తే అస్సలు తినరు. సో ఇలా వాళ్ళకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇచ్చేసేయాలి. ఓకే. సో సింపుల్గా ప్రాసెస్ కూడా, కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ చేయొచ్చు కూడా ఇది. యా, చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే యాడ్ చేసామో అవన్నీ కూడా సపరేట్గా ఇస్తే ఎవరు తినరు. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్గా ఇస్తే మటుకు అందరూ తింటారు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము చక్కగా టేస్టీ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాము. రాజ్మా కావచ్చు, స్ప్రౌట్స్ కావచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ ఆలు కూడా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుందని నా ఒపీనియన్. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా మనము డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది. సో టిక్కీస్ అయితే పెనం మీద వేసాము. సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. పైన కొంచెం ఆ బ్రౌనిష్ టెక్స్చర్ వస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా మనకు ఆ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేసాయి. రెండు వైపులా చక్కగా కాల్చుకున్నాం. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది. రెడీ అయిపోయినట్టేనా మరి? యా, స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పొడి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన రాజ్మా వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళాదుంప, తరిగిన పాలకూర, కొత్తిమీర, సరిపడా ఉప్పు, చాట్ మసాలా, కారం పొడి, జీడిపప్పు పొడి, కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసి చిన్న చిన్న టిక్కీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఒత్తుకున్న టిక్కీలను పాన్ లో వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ రాజ్మా టిక్కీ రెడీ.